బ్రిడ్జి గేమ్కు పేకాటకు తేడా తెలియదా? వైకాపా వారి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు. సరే, మాకు తేడా తెలియదు, బ్రిడ్జి గేమ్ ఎట్టాడతారో మీరు ఆడి చూపించండి. పేకాటకి బ్రిడ్జి గేమ్కి తేడా ఏంటో మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. బ్రిడ్జి గేమ్ పేకాట ఒకటి కాదంట. కనీసం సిగ్గుండాలి ఇంకా సమర్థించుకోవడానికి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి అంటే అదేంటి, టీచర్ ఉద్యోగాలు. టీచర్ ఉద్యోగాలకి పేకాటలో ప్రావీణ్యం పొందిన వాళ్ళకి ఇవ్వటం ఏంటి? అంటే పేకాట ఆడే వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేయటం ఏంటి? 65 గేముల్లో పేకాట ఎందుకు పెట్టారు మీరు? పెట్టాల్సిన అవసరం ఏంటి? అవి టీచర్ ఉద్యోగాలు కదా, వేరే వేరే గేములు కాదు కదా. లేదంటే గుండాట, లోనా బయట ఆట, అవి కూడా పెట్టాల్సింది. ఇంకా లోనా బయట, గుండాట, లేదంటే క్యాసినో. ఇంకా డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా మీరు? గొడ్డలి పార్టీకి విధ్వంసం అడ్డగోలుగా విమర్శించడం తప్ప ఏమీ చేత కాదంట. అదే నారాసుర గొడ్డలి పోటు ఎవరిదో ఈ రాష్ట్రానికి సరిగ్గా 2 ఏళ్ళుగా పట్టుకుంది ఈ నారాసుర గొడ్డలి పోటు. మామూలుగా కాదు, అన్ని వ్యవస్థల మీద పోటేసి ఆఖరికి డిఎస్సి మీద కూడా పోటేశారు కదా. డిఎస్సి మీద నారాసుర గొడ్డలి పోటు పడింది కదా. మీ కొడుకు, మీ శాప్ చైర్మను ఈ అందరూ కలిసి స్పోర్ట్స్ కోటాయి అమ్ముకున్నారనేది ఈరోజు క్లియర్గా కనపడుతున్న తర్వాత చూడండి. బ్రిడ్జ్ గేమ్కి పేకాటకి తేడా ఏంటో, దానికి నిర్వచనం ఏంటో కూడా తెలియదని, ఒలింపిక్ అసోసియేషన్ కింద వివిధ క్రీడలకు వేరువేరు సంఘాలు ఉన్నాయని. అవును, పేకాట సంఘాలు కూడా చాలా ఉన్నాయి. పేకాట బాబు, పేకాట సంఘాలు. ఏం అసలు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా నిజంగా సిగ్గుండాలి మాట్లాడటానికి. రెండోది, మాట్లాడితే జగన్ గారి మీద విమర్శలు చేయటం. గొడ్డలి పార్టీ అని. ఎవరిది గొడ్డలి పార్టీ? చంద్రబాబు నాయుడు గారు. మీరు 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అన్ని వ్యవస్థల మీద మీ గొడ్డలి పోటు కదా పడింది, నారావారి గొడ్డలి పోటు పడే కదా ఈరోజు రాష్ట్రం ఇంత దరిద్రంగా తయారైనటువంటిది. రెండోది, తెలంగాణ వాళ్ళే రెచ్చగొడుతున్నారంట. పోటీ పడాల్సింది అభివృద్ధిలో. పవన్పై టీ నేతల వ్యాఖ్యలు సరికాదు. ఎవరండి ముందు మాట్లాడింది? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆల్రెడీ దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ కొవ్వెక్కి కదా ఈ కోడి కళ్యాణ్ మాట్లాడింది రాజమండ్రిలో. కోడి కళ్యాణ్ అంటే మీకు తెలుసు కదా, మాదాపూర్ కోడి కళ్యాణ్ ఆయన కదా మాట్లాడింది. నిన్న కూడా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతుంది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ కదా, మీ ఉప ముఖ్యమంత్రి కదా. ముందు నువ్వు మాట్లాడాల్సింది వాళ్ళ మీద కదా. రెండోది, యోగాంధ్రకు సంబంధించి చూస్తే యోగాంధ్రకి మళ్ళీ కోట్లాది రూపాయలు తగలేసేటటువంటి కార్యక్రమం పెట్టారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓ పక్కేమో ఫీజు రింబర్స్మెంట్కి డబ్బులు లేవు, ఓ పక్కేమో ఆరోగ్యశ్రీని ఆపేశారు, ఓ పక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇస్తాను డబ్బులు లేవంటారు. కానీ ఇక్కడ యోగాంధ్ర అని చెప్పి ఆల్రెడీ అంతకుముందు 300 కోట్లు తగలేశారు. ఇప్పుడు మళ్ళీ యోగాంధ్ర అని చెప్పి డబ్బులు తగలేసేటటువంటి కార్యక్రమం. ఎవరింటో వాళ్ళు యోగా చేసుకోలేరా? మీరు అందరూ ఒక చోట జాయిన్ చేస్తే ఒకరోజు యోగా చేస్తే అయిపోయిద్దా? ఒకరోజు యోగా చేస్తే సంవత్సరం మొత్తం మీద ఇంకా రోజు చేసినట్టు అయిద్దా? రెండోది, హాస్పిటల్కి సంబంధించి చూడండి. నిన్న అక్కడికి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ ఓపెన్ చేసి హాస్పిటల్ చాలా అద్భుతం, ఇలా 400 కోట్లు పెట్టి కట్టారు, అన్ని రకాల విభాగాలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ని ఇలా మనం ఎంకరేజ్ చేయాలని చెబుతున్నాడు. సిగ్గుండాలి కదా. అరే, జగన్ గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ తెస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా రావాలంటావేంది? అరే, ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా, ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ని ఓపెనింగ్కి ఎవరు వెళ్ళొద్దన్నా మిమ్మల్ని. కానీ ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారని అడుగుతూ ఉన్నాం. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజ్, వీళ్ళు ఇప్పుడు 400 కోట్లతో అద్భుతంగా కట్టారంటున్నారు కదా. అదే 500 కోట్లతో 13 లక్షల చదరపు అడుగుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హాస్టల్ బిల్డింగ్లు, ఇలా జగన్ గారు ఆల్రెడీ 6 కాలేజీలు పూర్తయ్యి ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. మిగిలిన కాలేజీలు ఈరోజు మీరు ప్రైవేట్ పరం ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎకరం 100 రూపాయలకి. దానికి పీపీపీ అని ఒక దరిద్రమైన పేరు ఒకటి పెట్టారు. సో అసలు విషయం ఏంటి? అసలు జరుగుతుంది ఏంటి? ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిస్సిగ్గుగా ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తూ ఓ పక్క ప్రభుత్వానికి సంబంధించిన ఏమో ప్రైవేట్ పరం ఇస్తానంటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత దరిద్రమైన ముఖ్యమంత్రి ఉన్నాడో, ఈ నారాసుర గొడ్డలి పోటు ఈ రాష్ట్రం మీద 2 సంవత్సరాలుగా ఎలా పడి ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద అదే గొడ్డలి పోటు వేసి ప్రజల ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారన్న విషయం అతి దగ్గరలోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకోమని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి హితబోధ చేస్తూ ఉన్నాం.